హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్ మేడ్. కొన్ని విషయాలు ఎవరైనా చెప్తే మనం ఇట్టే నమ్మేస్తాం. కొన్ని విషయాలు సొంతంగా మనం అనుభవంలోకి వస్తే తప్ప అస్సలు నమ్మం. అలాంటి విషయాల లిస్టులోకి ఈ టీ కూడా చేరిపోతుంది. ఈ టీ అంటే మసాలా టీ, కొబ్బరి పాలతో చేసిన మసాలా టీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మన కోకోనట్ మిల్క్ మసాలా టీ తయారు చేసుకుందాం. వచ్చేసేయండి. ఈ కోకోనట్ మిల్క్ మసాలా టీ తయారు చేయడానికి ముందుగా కొబ్బరి తీసుకుంటున్నాను. ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుని తీసుకుంటున్నాను. ఇవి దగ్గరగా ఒక అరకప్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి. ఇవి మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక 10 నుంచి 15 మిరియాలు వేసుకుంటున్నాను. బ్లాక్ పెప్పర్ వేసుకుంటున్నాను. ఆ తర్వాత ఒక చిన్న ముక్క అల్లం వేసుకున్నాను. ఆ తర్వాత 3 నుంచి 4 యాలకులను కూడా అంటే ఇలాచీని కూడా వేసుకుని ఒక 1/4 కప్ వాటర్ని యాడ్ చేసుకుని చక్కగా పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ నుంచి పాలను వేరు చేద్దాం. ఇలా ఒక చిన్న బౌల్ తీసుకుని దాని మీద ఒక స్టెయినర్ పెట్టుకుని మస్లిన్ క్లాత్ తీసుకుని దాని మీద వేసుకుని మనం రెడీ చేసుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుందాం. మధ్యలో స్టెయినర్ అక్కర్లేదు, కాకపోతే వడకట్టడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి స్టెయినర్ పెట్టుకున్నాను. ఇప్పుడు పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి పిండితే కొబ్బరి పేస్ట్ నుంచి ఈజీగా వేరైపోతాయి. ఇలా చూడండి, ఫ్రెష్ కోకోనట్ మిల్క్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఫ్రెష్ కోకోనట్ మిల్క్ పేస్ట్ నుంచి ఎంత ఈజీగా వేరైపోతున్నాయి. ఇక్కడ దగ్గరగా 1 కప్ కంటే కొంచెం తక్కువగా మిల్క్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం టీ రెడీ చేసుకుందాం. ఇలా చూసారా, ఈ పాలు ఇలా చిక్కగా ఉండాలి. మన ఫ్రెష్ ఫ్లేవర్డ్ కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి కదా. దీనిలో మిరియాలు, అల్లం వేసినందువల్ల చాలా మంచి సువాసన వస్తుంది. సో ఇప్పుడు మనం మసాలా టీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకుని అందులో ఒక 3/4 కప్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ బాయిల్ అవ్వడం మొదలు పెట్టగానే ఇందులో నేను టీ పౌడర్ని వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.5 టీ స్పూన్ టీ పౌడర్ వేసుకున్నాను. టీ పౌడర్ స్ట్రాంగ్నెస్ని బట్టి టీ పౌడర్ని ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. 1 నుంచి 1.5 స్పూన్స్ వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క ముక్కను వేసుకుంటున్నాను. ఆ తర్వాత 3 నుంచి 4 లవంగాలు కూడా వేసుకుని ఒక 2 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో దీన్ని మరిగించుకుందాం. సో ఇప్పుడు ఇందులో నేను 2 టీ స్పూన్స్ నాటు చక్కెరని వేసుకుంటున్నాను. మామూలు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 టీ స్పూన్స్ నాటు షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు లో మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందాం. సో మొత్తం 3 నిమిషాల పాటు లో మీడియం ఫ్లేమ్లో మనం ఈ డికాక్షన్ మరిగించుకున్న తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ని అంటే కొబ్బరి పాలని ఇందులో వేసుకుని చక్కగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. కొబ్బరి పాలు యాడ్ చేసిన తర్వాత వీటిని ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు. ఈ టీని ఎక్కువసేపు ఫ్లేమ్ మీద ఉంచితే టీ విరిగిపోతాయి. డికాక్షన్ రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొబ్బరి పాలను యాడ్ చేసుకునడం ఉత్తమం. వేడి సరిపోదు అనుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి కొబ్బరి పాలను యాడ్ చేసి స్పూన్తో ఇలా 15 సెకండ్ల పాటు మిక్స్ చేస్తూ వేడి చేసుకోవాలి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఫ్లేవర్డ్ టేస్టీ మసాలా టీని మనం సర్వ్ చేసేసుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, పాలు యాడ్ చేసిన తర్వాత అంటే కోకోనట్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత వీటిని ఎక్కువ వేడి చేస్తే టీ విరిగిపోతాయి. సో అక్కడ కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు వీటిని వడకట్టుకుంటున్నాం. ఎవరైనా నమ్మగలరా, వీటిలో అస్సలు మిల్క్ యాడ్ చేయకుండా టీ చేసామంటే అచ్చం మన మామూలు మసాలా టీ లాగే ఉన్నాయి కదా. సో ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకుందాం. ఇక్కడ మన ఫ్లేవర్ టేస్టీ కోకోనట్ మిల్క్ మసాలా టీ అంటే కొబ్బరి పాలతో చేసిన మసాలా టీ రెడీ అయిపోయింది. సో మీరు కూడా ఒకసారి తయారు చేసి ఎలా వచ్చిందో నాకు చెప్తారా? ఒకసారి తయారు చేశారంటే అస్సలు వదిలిపెట్టరు, తయారు చేసుకునే ఉంటారు. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు ఉంటాను మరి.